మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో సరదాగా బయటకు వెళ్ళటానికి కారు లేదా అయితే వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. 2024 సంవత్సరం ముగిసిపోయింది. కొత్త సంవత్సరంలోకి వచ్చేసాం. కొత్త సంవత్సరంలో కొత్త ఆశలు, కొత్త ఆశయాలతో ముందుకెళ్దాం. గతం గతః, ఇప్పటి వరకు జరిగిన పాస్ట్ మొత్తం వదిలేయండి. దానిలో ఉన్న ఎక్స్పీరియన్సెస్, వాటిలో నేర్చుకున్న పాఠాలు గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తుకు నాందిగా అవి వాడుకోండి. ఇంతకుముందు పడిన బాధ, ఆ దుఃఖం, ఏదైతే ఇంతకుముందు మన బలహీన క్షణాలు ఉన్నాయో అవన్నీ పక్కన పెట్టేసేయండి. కొత్త ఆశతో, కొత్త రే ఆఫ్ హోప్తో నూతన సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. మన జీవితం ఈ రోజు నుంచి నిర్మించుకుందాం, బిల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. కొత్త సంవత్సరంలో మనం మన ఆశయాలతో పాటు మన శాంతిని, మన సంతోషాన్ని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. ఇన్నర్ పీస్ లేదే ఎక్స్టర్నల్గా మనం ఎక్కువ సాధించలేం అన్నమాట. రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. పాజిటివ్ మైండ్తో, పాజిటివ్ యాటిట్యూడ్తో ముందుకు కదులుదాం. కొత్త సంవత్సరం, ఈ సంవత్సరం మరింత ఫోకస్డ్గా, మరింత డిటర్మైన్డ్గా మన జీవిత లక్ష్యాలు రాసి పెట్టుకుందాం. నవ చరిత్రని లిఖిద్దాం. కొత్త శకాన్ని తీసుకొద్దాం. ముఖ్యంగా వచ్చే 10 సంవత్సరాల్లో మనం ఎలా ఉండాలి అనే దానికి ఈ సంవత్సరం నాంది. మన జీవితం ఎలా ఉండాలి అనే దానికి ఈ సంవత్సరం ఒక బేస్ అన్నమాట. పాస్ట్ని ఇక్కడ వదిలేద్దాం. లెట్ ద డెడ్ బరీ ద డెడ్. జరిగిపోయిందంతా జరిగిపోయింది. మంచో చెడో, సెల్ఫ్ బ్లేమో, అదర్స్ బ్లేమో అన్నీ పక్కన పెట్టేసేయండి. ఈ రోజు నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. పాస్ట్ని వదిలేద్దాం, భవిష్యత్తుకు నాంది వేద్దాం. అదేవిధంగా ఈ సంవత్సరం మొత్తం మనం జీవించబోయే జీవితం మొత్తానికి ఈ సంవత్సరం ఒక కొత్త పునాది అయ్యేలాగా, కొత్త నాంది ఏర్పడేలాగా చేద్దాం. ఒక్క క్షణం కూడా వృధా చేయొద్దు. ఒక్క నిమిషం కూడా డిప్రెస్ మూడ్లోకి వెళ్ళొద్దు. ఈ సంవత్సరం మొత్తం ఒక్క నిమిషం కూడా ఫోకస్ నుంచి తప్పొద్దు. అంతకుమించి ఇన్నర్ పీస్, హ్యాపీనెస్తో ఈ సంవత్సరంలో మొత్తం ఏం చేసినా సరే విజయం సాధిద్దాం. విజయం అంటే కేవలం ప్రపంచానికి కనిపించే విజయం కాదు, మనతో మనం సమన్వయం చేసుకుని మనకి సాటిస్ఫాక్షన్ వచ్చే విజయం సాధిద్దాం. అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఆల్ ది బెస్ట్.